వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎంత గొప్ప యాక్టర్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు తను యాక్టింగ్‌తో పాటు డైరెక్షన్‌లో కూడా అడుగుపెట్టారు. తను డైరెక్ట్ చేసిన 'సరస్వతి' అనే సినిమా ఈ రోజే థియేటర్స్‌లో రిలీజ్ అయింది. అండ్ ఈ సినిమాలో ఒక ఎస్టాబ్లిష్డ్ సౌత్ ఇండియన్ యాక్టర్ క్యామియో కూడా చేశారు. రివ్యూలోకి వెళ్లే ముందు మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే అందరికంటే ముందు రివ్యూస్ ఇచ్చేది మనమే కాబట్టి. అండ్ ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే టార్గెట్‌గా ఇస్తున్నా కొట్టేయండి. ప్లాట్ విషయానికొస్తే లక్ష్మి అనే సింగిల్ మదర్‌కి సరస్వతి అనే కూతురుంటుంది. ఇండిపెండెన్స్ డే రోజు సరస్వతి తప్పిపోతుంది. తను ఎక్కడికి వెళ్ళింది, ఏం జరిగింది, సరస్వతి దొరికిందా లేదా అన్నది మిగతా స్టోరీ. పాజిటివ్స్ మాట్లాడుకుంటే వరలక్ష్మి పర్ఫార్మెన్స్ అండ్ డైరెక్షన్ ఈ మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఎమోషనల్ సీన్స్లో స్టిల్ షాట్స్ పెట్టారు. పర్ఫార్మెన్స్ బాలేకపోతే అస్సలు చూడలేం. కానీ వరలక్ష్మి గారు తన ఇంటెన్సిటీతో హుక్ చేస్తారు అలాంటి సీన్స్లో. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ షాట్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. మామూలు యాక్ట్రెస్ కాదు అని అర్థమైపోతుంది. డైరెక్షన్ పరంగా కూడా షాట్స్ బాగుంటాయి. కొన్ని చోట్ల ఆ షార్ట్ చాయిసెస్తో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. బాగుండింది. నెక్స్ట్ క్లైమాక్స్ నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒక రివీల్తో పాటు కొన్ని థాట్ ప్రొవోకింగ్ పాయింట్స్ని రేస్ చేస్తారు. లైక్ సొసైటీ ఇలా ఎందుకుంది, రైట్ ఎవరు, రాంగ్ ఎవరు, అసలు సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఇంత కాంప్లికేటెడ్గా ఉండవేమోగా సిచ్యువేషన్స్, ఇలాంటి థాట్స్ని రేస్ చేస్తుంది. ఈ సీక్వెన్సెస్ ఎగ్జిక్యూట్ చేసిన విధానం కూడా ఇంప్రెసివ్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే సంగతి మెల్లగా మాట్లాడతా, బట్ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి మూవీలో. అంటే రివీల్ పాయింట్స్. ఆ రివీల్ పాయింట్స్ ప్లేస్మెంట్ బాగుంటది. ఆ రివీల్ పాయింట్స్ని బాగా ప్లాన్ చేయడం వల్ల బోరింగ్ ఫీలింగ్ రాకుండా హెల్ప్ అయింది మూవీకి. తమన్ తన బీజియంతో ఫర్ ద మోస్ట్ పార్ట్ సినిమాని ఎన్హాన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఎమోషనల్ సీన్స్ అండ్ రెవల్యూషన్ సీన్స్లో కుదిరినంత ఇంపాక్ట్ తీసుకురావడానికి ట్రై చేశాడు. కొన్ని చోట్ల రొటీన్గా అనిపించినా అంత ఇబ్బందేం పెట్టలేదు. పర్ఫార్మెన్సెస్ ఇంకొక మేజర్ ప్లస్. అందరూ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ అవ్వడంతో వాళ్ళ రోల్స్కి న్యాయం చేశారు. పర్టికులర్గా ప్రకాష్ రాజ్ గారికి సెంటర్ స్టేజ్ ఉంటది చాలా వరకు. బాగుండింది ఆయన రోల్. క్యామియోలో మనకి పరిచయమైన తమిళ యాక్టర్ చేశాడు. తనకి అడవి శేష్ డబ్బింగ్ చెప్పారు. క్యామియోలో చేసిన హీరో బాగానే చేసినా ఆ రోల్ శేష్కే ఇచ్చుంటే అయిపోయేది అనిపించింది. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ డీసెంట్గా ఉండింది. ఒక సింగిల్ షాట్ సీక్వెన్స్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా లేకపోయినా ఆ కోర్ట్ రూమ్ డ్రామాని ఫాస్ట్ పేస్డ్గా క్యాప్చర్ చేయడానికి అటెంప్ట్ చేశారు. మంచి అటెంప్ట్ అని చెప్పొచ్చు. ఇక నెగటివ్స్ విషయానికొస్తే ప్రెడిక్టబిలిటీ. స్టోరీని ఒక థ్రిల్లర్ ఫార్మాట్లో చెప్పాలి అనుకున్నప్పుడు ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఆడియన్స్ గెస్ చేసేలాగా ఉండకూడదు. ఆర్ అట్లీస్ట్ ఎక్స్పెక్ట్ చేసిన టైంకి రాకూడదు. అన్ఫార్చునేట్లీ స్క్రీన్ ప్లే అలానే వెళ్తుంది సినిమాలో. ఈవెన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కూడా కొంచెం ప్రెడిక్టబుల్గానే ఉంటాయి. వాటిని కొంచెం కొత్తగా ఇంకా ఇంపాక్ట్ఫుల్గా చెప్పేలాగా ఏమైనా చేసుంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్లో డిఫరెన్స్ వచ్చేది. సెటప్ పోర్షన్స్ అయినా ఒక హుక్ లాగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుండేది. కానీ మధ్య మధ్యలో రివీల్ పాయింట్స్ సేవ్ చేశాయి. కోర్ట్ రూమ్ డ్రామాలో రేస్ చేసిన పాయింట్స్ బాగున్నా అవి హార్డ్ హిట్టింగ్గా చెప్పే డైలాగ్స్ ఉంటే ఇంకా బాగుండేది. పర్ఫార్మెన్సెస్ పరంగా వరు, ప్రకాష్ రాజ్, మురళీకృష్ణ, నాసిర్, రాధిక ఇలాంటి నోటెడ్ యాక్టర్స్ ఉన్నారు. అందరూ ఎవరి రోల్స్లో వాళ్ళు బాగా చేశారు. ఓవరాల్గా సరస్వతి ఈజ్ అ వాచబుల్ థ్రిల్లర్ విత్ అ గుడ్ క్లైమాక్స్. మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.